వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో విత్ పాలి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఇట్స్ గోనా బి మోర్ ఆఫ్ లైక్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ యూ ఆర్ గోనా థ్యాంక్ మీ లేటర్ బికాస్ దిస్ వీడియో ఇస్ గోనా హెల్ప్ యూ ఆల్ అనమాట. ఎందుకు ఇంతగానం నేను చెప్తున్నాను అని అంటే ఇట్స్ ద ప్రోడక్ట్ విచ్ ఐమ్ గోనా టాక్ అనమాట. ఈ ప్రోడక్ట్ వల్ల మన స్కిన్కి, మన హెయిర్కి, మన లిప్స్కి, ఐ లాషెస్, ఐబ్రోస్ అండ్ వాట్ నాట్ యువర్ స్కిన్ ఇస్ జస్ట్ గోనా గ్లో అనమాట. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. సో అండ్ ద ప్రోడక్ట్ విచ్ ఐమ్ టాకింగ్ ఈజ్ అబౌట్ దిస్ విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఐ నో లిటరలీ అందరం ఎప్పుడో ఒక లైఫ్ టైంలో ఈ ప్రోడక్ట్ని మనం చూసే ఉంటాము. లైక్ లిటరలీ ఫార్మసీ స్టోర్స్లో కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ మచ్ మోర్ చీపర్ అనమాట. మనం డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్లో కన్నా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి చాలా అఫోర్డబుల్ కూడా, చాలా చీప్ అనమాట. బట్ మనం అస్సలు దీన్ని కేర్ కూడా చేయము. లైక్ లిటరలీ ఐ డిడెంట్ ఈవెన్ యూజ్ ఇట్ అంటిల్ ఐ గాట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్. సో బేసిక్గా అదనమాట ఇవాళ వీడియో. I'm going to share you all the benefits of this vitamin E capsule. So ఇంకా లేట్ ఎందుకు, we will get into the video now. సో ద ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే బేసిక్గా విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి చాలా చీప్ అండ్ ఆల్సో ఈజీగా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్స్లో అని చెప్పేసి మీరు దాన్ని లంచ్ తర్వాత లేకపోతే డిన్నర్ తర్వాత ఓరల్గా మాత్రం తీసుకోకండి. బికాజ్ మీరు ఒక డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఒక టాబ్లెట్ని ఎప్పుడైనా సరే కన్జ్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఆ డోసేజ్ అనేది మీకు పడదో అని చెప్పేసి డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. బికాజ్ హీ రీడ్స్ యువర్ బాడీ అండ్ ఇఫ్ దట్ ఈస్ నీడెడ్ అతను అప్పుడు మాత్రమే చెప్తారు కదా. అంటే విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, నేను రోజు ఒకటి వేసేసుకుంటాను సో దట్ మై స్కిన్ విల్ గ్లో అని చెప్పేసి మీరు ఎప్పుడు ఆ ఇమాజినేషన్లో కానీ ఆ పర్సెప్షన్లో కానీ అస్సలు ఉండకండి. ఇది మనం జస్ట్ విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి మన స్కిన్కి ఫిజికల్గా బయటనే ఎలా అప్లై చేసుకోవాలనేది మాత్రమే నేను చూపిస్తాను. బట్ ఇక్కడ నేను మాత్రం ఓరల్గా తీసుకోండి అని చెప్పి మాత్రం నేను ఇక్కడ పాయింట్ చేయట్లేదు. ఇట్ ఈస్ మచ్ మోర్ రికమెండబుల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ ఓరల్లీ. You need to go to the doctor and get the prescription and then use it regularly. So the first usage of the vitamin E tablet is ఒకవేళ కనుక మీకు డ్రై స్కిన్ అనేది ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు వైట్ ప్యాచెస్ అనేది ఫామ్ అవుతున్నాయి అన్నప్పుడు దిస్ విటమిన్ ఈ క్యాప్సూల్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది మన స్కిన్ని చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇది ఎలా యూస్ చేయాలి అని అంటే బేసిక్గా మీరు రోజు పొద్దున కానీ రాత్రి కానీ ఇట్స్ మోర్ రికమెండబుల్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ ద నైట్ టైం. సో మీరు మాయిశ్చరైజర్ ఏదైతే రాత్రి అప్లై చేసుకుంటారో ఆ మాయిశ్చరైజర్ తీసుకోండి అండ్ దెన్ టేక్ ఇట్ ఆన్ యువర్ హ్యాండ్. దెన్ ఐఎమ్ టేకింగ్ హియర్ 1 capsule అనమాట. సో హియర్ ఐఎమ్ గోనా కట్ దిస్. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేస్తాను. సో 2 drops చాలు నాకు. అండ్ దెన్ వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐమ్ గోనా మిక్స్ దిస్. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నారు కదా, దీన్ని మీరు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. బేసిక్గా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది గైస్. అండ్ దెన్ మీరు కనుక ఒకవేళ నైట్ టైం యూస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట బేసిక్గా. ఎందుకంటే మీరు పొద్దున్న లేచేసరికి ఇట్స్ గోనా గివ్ యూ ద వెరీ గుడ్ హైడ్రేషన్ అనమాట. సో ద సెకండ్ యూసేజ్ ఏంటి అంటే బేసిక్గా మీకు ఒకవేళ కనుక డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఉన్నాయి అన్నప్పుడు విటమిన్ ఈ టాబ్లెట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను బేసిక్గా విటమిన్ ఈ టాబ్లెట్ని డార్క్ సర్కిల్స్ కోసం అండర్ ఐ క్రీమ్తో మిక్స్ చేసేదాన్ని. బట్ నౌ ఏ డేస్ ఐఎమ్ నాట్ ఈవెన్ యూజింగ్ ద అండర్ ఐ క్రీమ్ బికాజ్ నాకు ఇప్పుడు డార్క్ సర్కిల్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి ఒకప్పటితో కంపేర్ చేస్తే. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ ద విటమిన్ ఈ టాబ్లెట్. సో అప్పుడు ఏం చేస్తాను అంటే ఐ జస్ట్ టేక్ అగైన్ 2-3 drops అండ్ దెన్ ఐ జస్ట్ నా అండర్ ఐ ఏదైతే ఉంటుంది కదా ఆ 2-3 డ్రాప్స్ని నేను జస్ట్ ఇలా నా అండర్ ఐ కింద ఇలా అప్లై చేసేస్తాను. సో ఇలా అప్లై చేస్తాను అండ్ దెన్ ఇలా చేయడం వల్ల మీ డార్క్ సర్కిల్స్ అనేవి గ్రాడ్యువల్గా మీకు తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అందరు అనుకుంటారు, అందరు ఇలానే చెప్తారు అండ్ దెర్ ఇస్ నో యూసేజ్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ అని చెప్పేసి. నో గైజ్, మీరు ఏదైనా సరే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు అని అంటే ఇట్ నీడ్స్ టు బి వెరీ కన్సిస్టెంట్ అనమాట. మీరు ఒకరోజు చేసేసి 2 రోజులు నేను చెయ్యను తర్వాత మళ్ళీ 3rd day నుంచి స్టార్ట్ చేస్తాను అని అంటే ఇట్స్ నాట్ ఈవెన్ గోనా వర్క్. అండ్ యూ నీడ్ టు బి వెరీ కన్సిస్టెంట్ దట్ మీ స్కిన్ గురించి మీరు కేర్ తీసుకోవాలి, ఇంకెవ్వరు కేర్ తీసుకోవాలి
చేసుకోరు. మీ స్కిన్ గురించి మీరు కేర్ చేస్తే కనుక ఫర్ ష్యూర్గా మీరే చేసుకుంటారు. ఇవన్నీ రోజు చేసుకోవాలి. అండ్ ఒక 2 to 3 months మీరు వెయిట్ చేస్తే ఇట్స్ గోనా గివ్ యూ ద రిజల్ట్ అనమాట. మన స్కిన్ అనేది మనకు నచ్చాలి, మనకు నచ్చినట్టు అవ్వాలి అని అంటే ఇట్స్ జస్ట్ ఆల్ ద ఎఫర్ట్స్ వి పుట్ ఆన్ అవర్ స్కిన్ అండ్ వాట్ వి ఈట్ అనమాట. అదనమాట సెకండ్ యూసేజ్ వచ్చేసరికి. ఇప్పుడు మనం థర్డ్ యూసేజ్ గురించి మాట్లాడుకుందాం. సో ది నెక్స్ట్ యూసేజ్ ఈజ్ లైక్ మీకు ఒకవేళ కనుక చాలా థిన్ ఐబ్రోస్ ఉన్నాయి అని అన్నప్పుడు ఈ విటమిన్ ఈ టాబ్లెట్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో బేసిక్గా దీనికి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆముదము, ఆ ఆముదాన్ని తీసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను కొంచెం, 1 స్పూన్ మాత్రమే. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందాక నేను తీసుకున్న విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, సో ఐమ్ జస్ట్ గోనా పుట్ ఇట్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి స్లైట్గా మిక్స్ చేయండి. ఇట్స్ జస్ట్ లైక్ మీరు ఇలా అప్లై చేసుకోవడమే. ఇలా మీరు అప్లై చేసుకున్నప్పుడు ఒక 2 to 3 minutes మీరు మసాజ్ చేయడం ఫర్ షూర్ అనమాట. ఎందుకంటే మీరు మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్. అండ్ హియర్ ఆల్సో దీన్ని మీరు ఎవ్రీ సింగిల్ డే కుదరకపోయినా అట్లీస్ట్ 2 a week దీన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫర్ షూర్గా మీరు కన్సిస్టెంట్గా అప్లై చేస్తే మాత్రం మీకు రిజల్ట్ అనేది షూర్గా కనిపిస్తుంది అనమాట. సో ద నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ద విటమిన్ ఈ టాబ్లెట్ ఈస్, ఒకవేళ కనుక మీకు పింపుల్ ప్రోన్ స్కిన్ ఉంది, చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది, మీకు చాలా పెయిన్ ఇస్తుంది అన్నప్పుడు విటమిన్ ఈ టాబ్లెట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో దీనికి మీకు కావాల్సింది టీ ట్రీ ఆయిల్ అనమాట. సో బేసిక్గా నా దగ్గర ఉంది గుడ్ వైబ్స్ వాళ్ళదనమాట. సో మీరు చూడొచ్చు. అండ్ ఇది మీకు ఈజీగా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లైక్ ఆన్లైన్లో అమెజాన్లో కానీ పర్పుల్లో కానీ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ అనమాట. సో బేసిక్గా అప్పుడు ఏం చేయాలి అంటే you just have to take this few drops, 2 to 3 drops చాలు మనకి. and then what I'm gonna do is and then take a vitamin E capsule. so I'm gonna cut this. దీన్ని ఒక few drops నేను యూస్ చేస్తాను, ఒక 2 to 3 drops యూస్ చేసుకుంటాను. and then gently mix it. మీకు ఎక్కడెక్కడైతే పింపుల్స్ మాత్రమే ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేయండి. సో నాకు ఇక్కడ పింపుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఐఎమ్ గోనా అప్లై ఇట్ ఆన్ దిస్ ప్లేస్. దీన్ని మీరు ఎవ్రీ సింగిల్ డే యూస్ చేయొచ్చు. బట్ మీరు ఇది యూస్ చేస్తున్నప్పుడు మాత్రం మేక్ షూర్ దట్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి మాత్రమే టీ ట్రీ ఆయిల్ అనేది వర్క్ అవుతుంది. సో ప్యాచ్ టెస్ట్ మీరు జస్ట్ ఇక్కడ మీ ఇయర్ వెనకాల అప్లై చేసి ఒక 20 to 30 minutes దాన్ని అలా వదిలేయండి. ఒకవేళ కనుక మీకు అలాంటి ర్యాషెస్ కానీ లేకపోతే ఇరిటేషన్ కానీ ఫీల్ అవ్వకపోతే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఈ విటమిన్ ఈ టాబ్లెట్ అనేది మనకి లిప్స్కి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలుసుకుందాము. బేసిక్గా ఒకవేళ మీకు డ్రై లిప్స్ అనేవి ఉన్నాయి అని అంటే విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే బేసిక్గా మీ దగ్గర ఏదైనా లిప్ బామ్ ఉంది అంటే అది తీసుకోండి. సో వాజ్లైన్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ ద లిప్స్ అనమాట. వాజ్లైన్ ఇచ్చినంత హైడ్రేషన్ నాకు ఇప్పటిదాకా ఏది దొరకలేదు. నాకు అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట హైడ్రేషన్ కోసం లిప్స్కి. అండ్ దెన్ ఐమ్ జస్ట్ గోనా టేక్ small amount of Vaseline and then again take this vitamin E, oka 2 to 3 drops again and gently again mix this. దీన్ని జనరల్గా అప్లై చేసేసుకోవడమే. సో అదనమాట బేసిక్గా ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఓవర్ నైట్ వదిలేయండి. అండ్ దెన్ మీరు ఇది రెగ్యులర్ బేసిస్గా ఒక వీక్కి 2 to 3 times ఇలా అప్లై చేసి చూడడం వల్ల మీకు మెల్లగా మీ లిప్స్లోనే చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఇప్పుడు నాకు ఇలా కొంచెం మిగిలిపోయింది కదా, నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఈ విటమిన్ ఈ ఇంకా వాజ్లైన్ ఏదైతే మిక్స్చర్ ఉందో దాన్ని నేను ఐలాషెస్కి కూడా అప్లై చేస్తాను. ఎందుకంటే ఆర్ ఐలాషెస్ ఆర్ ఆల్సో మచ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వాటికి కూడా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇలానే అప్లై చేసేస్తాను. ఒకవేళ కనుక మీ దగ్గర మస్కారా కనుక ఉంటే అయిపోయిన మస్కారాని దాన్ని తీసుకొని మీరు ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ దట్ యు ఆల్ ఆర్ గెటింగ్ మై పాయింట్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇది చేయడం వల్ల మీ ఐలాషెస్ గ్రోత్ కూడా ఉంటుంది. సో బట్ నాకు అంత ఓపిక లేదు మస్కారా స్టిక్ తీసుకొని నాకు ఇంత అప్లై చేసేదా. ఐ జస్ట్ అప్లైడ్ విత్ మై ఓన్ హ్యాండ్స్.
సో ద లాస్ట్ యూసేజ్ ఆఫ్ ద విటమిన్ ఈ టాబ్లెట్ ఈస్ ఫర్ ద హెయిర్ గ్రోత్. మీరు విటమిన్ ఈ టాబ్లెట్ అనేది రెగ్యులర్ బేసిస్గా అప్లై చేసుకుంటే హెయిర్కి అది మీకు నరిష్మెంట్ ఇస్తుంది అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా దీనికి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ అనమాట. సో బేసిక్గా నేను ఇక్కడ పారాషూట్ది తీసుకుంటున్నాను. సో యూ జస్ట్ హ్యావ్ టు టేక్ a good amount of coconut oil and then mix this vitamin E capsule in it. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు యూస్ చేసుకోవాలి. నా హెయిర్ లెంత్కి 1 capsule is much more enough. And then mix this. And now you need to apply it on your hair. మేక్ ష్యూర్ మీరు హెయిర్ ఆయిలింగ్ అనేది చేసినప్పుడు మీ స్కాల్ప్కి చాలా మంచిగా పట్టించండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు అంటే ఓన్లీ హెయిర్ లెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్కాల్ప్ అనేది మర్చిపోతూ ఉంటారు. సో మీరు విటమిన్ ఈ ఆయిల్ అనేది మీరు ఆల్రెడీ పెడుతున్నారు కాబట్టి మేక్ ష్యూర్ దట్ యు ఆర్ జస్ట్ అప్లయింగ్ ఇట్ మోర్ ఆన్ ద స్కాల్ప్ పార్ట్ అండ్ దెన్ గివ్ ఇట్ అ గుడ్ మసాజ్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది ఫర్ ష్యూర్గా మీరు అప్లై చేస్తే రెగ్యులర్ బేసిస్ మీద ఇట్స్ గోనా వర్క్ లైక్ మ్యాజిక్. ఎందుకంటే నా హెయిర్ అనేది డ్రై అయినప్పుడు నేను విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యూజ్ చేశాను. నాకు ఇది మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. So that's it for the video guys. I hope that you all got some information through this video and meeku kanaki ee video helpful anipiste do not forget to hit the subscribe button and also do not forget to hit the like button guys. Meeru comment kuda cheyandi and ee vitamin E tablet anedi meeku ela useful aindo ani cheppesi nato share cheskondi mee experience ni and I will meet you all in my next video. Until unless then bye.